నిజమైన పేదవారికే ఇందిరమ్మ ఇండ్లు దక్కేలా లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మంత్రి పొంగులేటికి కోరారు. ఈ సందర్భంగా ఇవాళ సెక్రటేరియట్లో పొంగులేటిని కలిసినటువంటి ఈటెల తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు, ఇందిరమ్మ ఇండ్ల సమస్యల పరిష్కారం, హుజురాబాద్ నియోజకవర్గంలో గతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు మౌలిక వసతులు కల్పించాలని వినతి పత్రాన్ని సమర్పించారు. పెరిగిన ధరల ప్రకారం ప్రభుత్వం ఇస్తున్నటువంటి 5 లక్షల రూపాయల డబుల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణం పూర్తి కాదన్నారు. ఇక అదనంగా మరో 10 లక్షలు పెట్టుకుంటే తప్ప పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం పూర్తి కావడం లేదన్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోపై నిర్మించుకోవాలని ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకుండా లబ్ధిదారులకు వెసులుబాటు కల్పించాలని కోరారు. ఇక వాస్తు కోసమో ఇతర విషయాల కోసమో కొంత అటు ఇటుగా నిర్మాణాలు చేపట్టినా ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరారు. నిజమైన అర్హులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం వద్ద పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందన్నారు. 1కి 2 సార్లు సంపూర్ణంగా ఎంక్వైరీ చేస్తే వీలైనంత త్వరగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కట్టించే ప్రయత్నం చేయాలని కోరారు. తమ విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఈ సందర్భంగా తెలియజేశారు. యూరియా కొరతకు బీజేపీ కక్ష సాధింపు చర్య అనే ఆరోపణను ఆయన ఖండించారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో భాగంగా బీజేపీ ఎంపీల పాత్ర ఉంటుందని ఆయన సందర్భంగా తెలియజేశారు. లక్షల రూపాయలు కలేసి కట్టుకునే వాళ్ళు కావచ్చు, 5-6 లక్షల రూపాయలు అప్పు పుట్టే వాళ్ళు కట్టుకుంటుంది తప్ప నిజమైన పేదవాడు ఈ 5 లక్షలతో ఇల్లు కట్టుకునే ఆస్కారం లేకుండా పోయింది. కాబట్టి ఇవాళ ఎక్కడన్నా కొద్దిగా లేపుకొని ఇచ్చిపెట్టుకున్న వాళ్ళు ఎవరైతున్నారో అలాంటి వాళ్ళకు కూడా అలొకేట్ చేయమని చెప్పడం జరిగింది. ఎలిజిబిలిటీ లేని వాళ్ళకు రాకుండా ఉండాలంటే పక్కా చేయగలిగే సత్తా ఉంటుంది ప్రభుత్వం దగ్గర, పెద్ద ఇష్యూ కాదు. ఇలాంటి సమస్యలన్నీ కూడా తీర్చి డబుల్ బెడ్రూములు వెంటనే కట్టించే ప్రయత్నం చేయమని చెప్పి కోరినప్పుడు తప్పకుండా మేము త్వరలోనే ఇవి పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నామని చెప్పింది. డెఫినెట్గా అది అయితే అని చెప్పి భావిస్తూ ఉన్నాం. మా పరంగా మేము పార్లమెంట్ సభ్యులం, మేము భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులం. మేము ఏం కోరుతాం? ఎక్కువ ఇళ్ళు తెలంగాణకు రావాలని కోరుకుంటాం, ఎక్కువ నిధులు తెలంగాణకు రావాలని కోరుకుంటాం. ఇలా యూరియా సమస్య ఉంది, యూరియా సమస్య పరిష్కరించాలని కోరుకుంటాం. కాబట్టి ఇక్కడ ఎంపీలం భారతీయ జనతా పార్టీ అయినప్పటికీ కూడా తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో మా పాత్ర తప్పకుండా ఉంటుంది. ఇక్కడ మెయింటెనెన్స్ చక్కగా అయితలేదు, ఆగిపోయింది. ఇప్పుడు రామగుండం ఎరువుల కర్మాగారం పెట్టిందే తెలంగాణకు కానీ ఆంధ్రకు కానీ ఎరువుల కొరత లేకుండా చేసుకోవాలని. మొత్తం దేశవ్యాప్తంగా చూసినప్పుడు అత్యధికంగా ఎరువుల కన్జంప్షన్ రాష్ట్రంలో తెలంగాణ ఒకటి. అందువల్ల ఇక్కడ ఎట్లైనా కన్జంప్షన్ ఉందనే రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం. కానీ అనేక కారణాల వల్ల అది మనం మూతపడ్డది. దానివల్ల కూడా కొంత ఇబ్బంది కలగవచ్చు.